నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి కోట్లాది వందనాలు, కోట్లాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో మేము నిల్చుండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. కోట్లాది వందనాలు ప్రభా, కోట్లాది స్తుతులు నాయన. అయ్యా, ఈ పునరుద్ధాన దినమందు ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నాతో అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించుకునే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము దేవుని వాక్యాన్ని చూసుకుందాం దయచేసి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 35, 18వ మాట, 19వ మాట. 18వ వచనం, 19. చదవండి అమ్మా. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటని పరిశీలన చేస్తే భూమి మీద అతి భయంకరమైన శాపకరమైన జీవితం ఏంటంటే దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోవటం, దేవుని సన్నిధికి దూరం అవటం. అందుకనే భక్తుడు ప్రార్థన చేసేప్పుడు ఏమంటే, అయ్యా నీ సన్నిధి నాకు దూరంగా ఉంచొద్దయ్యా అని చెప్తాడు. నీ సన్నిధి నాకు, నీ సన్నిధి అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనే నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము, ధైర్యము, విమోచన, రక్షణ, ఆనందము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి పిల్లలు. ఒక మనిషి దేవుని సన్నిధిలో ఉన్న టేస్ట్ అనిపించిన తర్వాత అతడికి ఏ టేస్ట్ అనిపించదు. 51లో కీర్తనలో కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉంటాడు. తన జీవితంలో అతడికి చక్రవర్తిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, సైన్యం ఉంది, ప్రజలున్నారు, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, బలం ఉంది, వయసు ఉంది. మనిషికి సహజంగా ఆరోగ్యం కావాలంటారు, ఆరోగ్యం కూడా ఉంది. డబ్బు కావాలంటారు, డబ్బు కూడా ఉంది అతనికి. పేరు కావాలంటారు, పేరు కూడా ఉంది. కానీ పరుపు తేలే వరకు ఏడుస్తాడు. చిరకాలం నీ మందిరంలో ఉండాలయ్యా అంటాడు. నేను నా కుటుంబం అంతా ఒక వరం అడుగుతున్నాను, నీ సన్నిధిలో గడపాలి అంటాడు. ఎవరి సన్నిధిలో గడపాలంటాడు? నీ సన్నిధి నాకు దూరం చేయకు అంటాడు. నీ సన్నిధి నాకు దూరం చేయకు. అన్నీ ఉన్నాయి, కానీ దేవుని సన్నిధికి అతడు పాపం చేసి దేవుడి సన్నిధికి దూరమైనప్పుడు కీర్తన గ్రంథం 6:6లో ఉండిద్ది, పరుపు తేలే వరకు ఏడుస్తాడు పాపం. దేవుడి సన్నిధి, యేసన్న గారు ఒక సందర్భంలో పాడతారు, ప్రభా నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఎంత గొప్పదే అని పాడతాడు పాట. నీ ఆలయంలో గడిపే భాగ్యము ఎంత ధన్యకరమైనది. మన జీవితాల్లో ఈ ఆదివారం పునరుద్ధాన దినమందు ఒకసారి నా వైపు చూడండి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నాకు ఏది దూరమైనా నీ సన్నిధి దూరం అప్పుడు గాక అని చెప్పాలి. ఆమేన్. ఏది దూరమైనా పర్వాలేదయ్యా, నీ సన్నిధి దూరం అయితే నేను భరించలేను. నీ సన్నిధి దూరం అయితే. ఇతడు తన తండ్రి చెప్పిన ఆజ్ఞ, నిజం పిల్లరా, పెద్దవాళ్ళు చెప్పిన మాట, వాళ్ళకి సరిగ్గా దేవుడి జ్ఞానం లేదు పిల్లలకి. వాక్యము ఏది చెబితే అది వినటం వల్ల, దానికి లోపడటం వల్ల దేవుడే మాట్లాడి నీ బిడ్డలకు నా సన్నిధి తోడుగా ఉండును అని చెబుతున్నాడు. ఎవరి సన్నిధి? చాలాసార్లు మన దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా గంతులేసుకుంటూ దేవుని సన్నిధి అనిపించి ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి.
హృదయం అంతా తేలికైపోయి ముఖం నిండా ఆనందము, నోటి నిండా నవ్వుండి మనం గంతులేసుకుంటే దేవుడి సన్నిధికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం అన్నది దాన్ని ఎవరు వర్ణించలేనిది, ఎవరు దాని గురించి చెప్పలేనిది పిల్లరా. ఇతని పేరు ఇక్కడ మెన్షన్ చేసి ఏమంటాడంటే, ఇదిగో నీవు నీ తండ్రి ఆజ్ఞను గైకొన్నావు. మీకు ఏదన్నా తెలియకపోతే వాక్యం చదువుకోవాలి. ఇంకా అర్థం కాకపోతే ఎవరు మంచి సేవకులా, ఎవరైతే వాక్యానుసారంగా ఉన్నదన్నట్టు చెబుతారా అని వాళ్ళ మాట తీసుకోవాలి. వాక్యానుసారంగా ఉన్నదన్నట్టు వాక్యం చెప్పేది. మనకి ఆలోచన వచ్చినట్టు మనం నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతాము. మన సహోదరుడు లోతు తనకు నచ్చినట్టు కనపడిందని, పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు. తన జీవితంలో తర్వాత తన దేవుని సన్నిధి అనిపించినట్టు కానీ, బలిపీఠాలు కట్టినట్టు కానీ, ప్రార్థన చేసినట్టు కానీ తన జీవితంలో లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఆయన నీతిమంతుడు అని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే తన జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే తన కుటుంబం మొత్తం, అతను ఏరియా మొత్తం పోయిద్ది, తన కుటుంబం మొత్తం గలిబిలైపోయింది పిల్లరా. ఒక్క మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఉదయకాలం ఇందాక ఒక మాట చదివాను. ఆదికాండము ఒకసారి తీయండి, 3వ అధ్యాయం 4వ అధ్యాయము 16వ మాట. ఎక్కడి నుంచి వెళ్ళాడంట? ఇంకా మనం దానికి ముందుగా చూస్తే 13, అందుకు కయోను ఎలాంటిదంట? దోష శిక్ష. అంటే ఆయన ఏమన్నా, నువ్వు ఏ శిక్ష వేసినా పర్లేదయ్యా, కానీ నువ్వు వేసిన ఇప్పుడు ఈ పనిష్మెంట్ ఏంటంటే దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయే పరిస్థితి. 14 వచ్చిన చూస్తే, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఏం చేశాడు? నీ సన్నిధి రాకుండా వెలువయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దింబరునై యుందును. చూడండి పిల్లరా, ఇక్కడ చూస్తే తన జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి దూరం అయిపోయిన ఆ స్థితిని చూసి ఇక ఏమని మాట్లాడుతున్నాడంటే, దోష శిక్ష నేను భరించలేనిది అని చెప్తున్నాడు. ఏం శిక్ష అంట? ఇక నా వల్ల కానిది అని అర్థం మాట. ఇక నా వల్ల కానిది. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం ఎంతో గొప్పది. దేవుని సన్నిధిలో గడిపే భాగ్యము ఎంతో ఎంతో గొప్పదంట. మనం ఈ నిన్న 3 రోజులు ఉదయకాలం కూటమి పెట్టుకున్నాం, 4 టు ఈ 3 రోజులు వాక్యం చెప్పుకున్నాం. దాంట్లో మొదటి రోజు యెహోషువ గురించి చెప్తూ, యెహోషువను దేవుడు వెళ్ళమన్నప్పుడు చక్కగా వారు కొంతమందిని ఏర్పాటు చేసి, మీరు మొదటగా కాలు మోపండి అంటాడు. మొదటగా ఏం మోపండి అంటాడు? యోర్దాన్లో ఈ యొక్క అరికాల మోపంగాల్ని, అది యోర్దాను అంటే బుడమేరు కాలువ లాంటిది. ఒకప్పుడేమో పిల్ల కాలువలాగా వెళ్తే, ఒకప్పుడేమో దగ్గర 2 కిలోమీటర్లు అంత వ్యాపించింది. ఆ రోజు మనం గంట చిల్లర వాక్యం చెప్పాం, ఉదయకాలం 1:04 చెప్పాం. కొంతమంది రాలేకపోయారు. అయితే ఒక మాట ఏంటంటే, అది బుడమేరుతో ఎందుకు పోల్చామంటే, సహజంగా బుడమేరు ఒకసారి ఒక ఏరియాలో పిల్లకాలు లాగెళ్ళింది. మొన్న పోయిన ఇదే రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే, ఇక్కడ దాకా ఈ గోడ దాకా వచ్చింది, రోడ్డు దాకా వచ్చింది. ఈ రోడ్డు దాకా వస్తే పర్వాలేదు, దగ్గర అటు కంట్రీగా దాటి దగ్గర నుండెవతల దాకా వచ్చింది. వడాలుపు దగ్గర ఎంత అంటే ఒక 2 కిలోమీటర్ల పైనే వచ్చింది. మీకు అర్థం ఒకటే చెబుతున్నాను. అలా ఒడిగా ప్రవహిస్తున్నప్పుడు వీళ్ళెళ్ళి కాలు అలా మోపంగాల్ని అదంతా ఏకరాశిగా నిలబడిపోయింది పిల్లలు. ఏకరాశిగా ఎవరి మాట యెహోషువకు తెలిసింది ఒకే ఒకటి. ఆయనకి అసలు యుద్ధంలో ముందు నడిచేవాడు, లక్షల మందిని తీసుకెళ్లేవాడుకున్న ఆలోచన ఏంటంటే,
అవకాశం ఉంటే కత్తన్న పట్టుకోవాలి, లేకపోతే మా వల్ల కాలేదంటే కాళ్ళన్న పట్టుకోవాలి. యెహోషువకి కాళ్ళు పట్టుకోవడం అలవాటు లేదంట, కత్తి పట్టుకోవడం అలవాటు లేదు. యెహోషువకి తెలిసింది ఒకటే, దేవుడు ఏది చెబితే అది చేయడం ఆయనకు అలవాటు. దేవుడు ఏది చెబితే అది చేయడం అలవాటు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, ఆయన మాట నాదేం లేదు. అలా చేయడం వల్ల యోర్దాను విషయంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఇలా కాలు పెట్టారు, యోర్దాను ఏకరాశికి గోడలా నిలిచిపోయింది. వీళ్ళందరూ దాటి వెళ్తారు. కాళ్ళు అలా పెట్టంగానే దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశాడు. ఎందుకనో కొంతమంది కొన్ని వర్డ్స్ వాడతారు. అయ్యా, సువార్త ప్రకటించేవారు మీ పాదాలు ఎంతో సుందరములయ్యా, మీ పాదాలు మోపితే చాలయ్యా అంటారు. ఏంటి, ఏం మోపితే చాలంటారు? మీ పాదాలు మోపితే. వాళ్ళు పాదాలు మోపారు, మోపితే దేవుడి మాట ప్రకారము అక్కడ దేవుడు గొప్ప కార్యం దేవుడు చేశాడు. ప్రియమైన దేవుడి సన్నిధిలో దేవుని బిడ్డలారా, భయంకరమైన దోష శిక్ష నేను భరించలేనిది అని కయ్యోను మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే దేవుని సన్నిధులకి దూరం అవడం అన్నది అది ఎంతో శాపకరమైన జీవితం పిల్లలు, ఎంతో శాపకరమైన జీవితం. నేను ఒక మాట చూపిస్తాను మీకు. మన పరిశుద్ధ గ్రంథం నుండి ఎహెజ్కేలు, హోషేయ, ఆమోసు. ఆమోస్ తర్వాత ఎవరున్నారు? ఓబద్య దీండి ఒకసారి. ఓబద్య తర్వాత ఎవరున్నారమ్మా? యోనా గారు, మేకా గారు, ఓబద్య గారు, వీళ్ళ ముగ్గురు ఒక ఉద్దేశాల గురించి మాట్లాడతారు. ఈ ఓబద్య గారు ఏశావు గురించి మాట్లాడతారు. ఓబద్య 1వ అధ్యాయం 1వ వచనం. ఏదోముని గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చున్నది. చూడండి పిల్లరా, ఏదోము అంటే మరొక పేరుంది. యాకోబుకి మరొక పేరు చెప్పండి. యాకోబుకి మరొక పేరు ఇశ్రాయేలు. అయితే అలాగే అబ్రాము వేరు, అబ్రహాము వేరు. అలా దేవుడు మార్చినట్టుగా యాకోబు యొక్క అన్నయ్య ఏశావుకి మరొక పేరు ఏదోము. ఇప్పుడు విన్నారు ఈ మాట? బైబిల్ క్లాస్లో ఉన్నారు కదా, మీరు విన్నారు. మేము ఇంకా సబ్జెక్టులకు రాలేదు, మీరే ముందున్నారు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. 18వ మాట చదవండి. మరియు యాకోబు సంతతి వారు ఏశావు సంతతి వారు అవుదురు. చదవం పర్లేదు. ఏశావు యొక్క పర్వతమును ఏం చేసుకుంటారంట? స్వతంత్రించుకుంటారంట. ఏశావు గురించి నేను కొన్ని మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. ఏశావు, యాకోబు ఎవరు కుమారులు? ఇస్సాకు కుమారులు. వాగ్దాన సంబంధమైన అబ్రహాము వీళ్ళ తాతయ్య, వాళ్ళ కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండేవాడు, ఏ పాపం లేకుండా హ్యాపీగా ఉన్నవాడు. సరే, చాలా సంతోషమైన విషయమే. అయితే వాళ్ళకి ఇచ్చిన కుమారులు ఎవరంటే ఏశావు, యాకోబు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏశావు యొక్క సంతానం ఏమైపోయిద్దో, ఏశావు పరిస్థితి ఏమైపోద్దో ఈ ఓబద్య అనే ప్రవక్త దీంట్లో రాసించాడు. దానికి మారిపేరుగా ఏదోము అని పిలబడ్డారు. ఎవరు పిలబడ్డారంట? 21లో చూస్తే, మరి ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టినారు. వాళ్ళ ప్రజలకి తీర్పు తీర్చడానికి, వారు కొండని స్వతంత్రించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేయబడిన విధానము. ఓ సందర్భంలో ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక మాట ఉండిద్ది. ఏముండిద్దంటే, యాకోబు వేరే దేశం వెళ్తాడు. వేరే దేశం వెళ్ళి బాగా డబ్బు సంపాదిస్తాడు, లక్షలు.
సొంత ఊరు వస్తూ ఉంటాడు. మొత్తం మొత్తం సంపద అంతతో వస్తాడు. వచ్చేపాటికి ఏశావు ఇతని మీద కోపంతో బాధతో ఉన్నాడని తెలిసి ఏశావుకి కానుక పంపిస్తాడు. 32వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలో. ఒక కానుక పంపిస్తాడు. ఆ కానుక విలువ కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది అన్నమాట. ఆ కానుక విలువ అక్కడ రాయబడి ఉంటుంది. ఎన్ని జంతువులు పంపించాడో చదువుండి అమ్మ ఒకసారి. 32 రిఫరెన్స్ చెప్తావమ్మా. 32:3. ముందుగా పంపాడంట. కానుక అన్న కాంచి చదవండి. కానుక, ఒక కానుక పంపాడు. ఆ కానుకలో ఇవేముంటాయి అన్నది దాంట్లో చెప్పు, చదువమ్మా. అవును, ఆజ్ఞాపించును. ఎన్ని వందల మందితో వస్తున్నాడు ఆయన? 400 మందితో వస్తున్నాడు. అది నేను తర్వాత చెప్పాలనుకున్నమాట. ఇతను అక్కడ చూసినట్లయితే ఏశావు కొరకు ఒక కానుక 14 అనగా 200 మేకలను 20 మేకపోతులను. ఈ కానుక ఏంటమ్మా, దాంట్లో ఎన్ని జంతువులు ఉన్నాయని అన్నాను. అంటే మీరేమన్నా 400 మనుషులు అంటున్నారు ఏంటి? 400 మనుషులు ఎవరి దగ్గర ఉన్నారు అంటే ఏశావు దగ్గర పనివాళ్ళు ఉన్నారు. ఏశావు సామాన్యమైన మానవుడు కాదు. ఏశావు దగ్గర 20 సంవత్సరాల నుంచి 400 మనుషులు ఎప్పుడు ఆయన సపోర్ట్గా ఉంటారు. కాంట్రాక్ట్ బేసిక్ మీద, మామూలు జడ్ సెక్యూరిటీ టైప్లో ఉంటుంది అన్నమాట ఈయన పరిస్థితి. అంటే పేదవాడా ధనవంతుడా? యాకోబు కానుక పంపిస్తాడు. ఇక లిస్టు కనబడదు ఇక్కడ. పొట్టేళ్ళు, మేకపోతులు, ఇవన్నీ, ఒంటిలు, ఆవులు, ఇవన్నీ 100 కొలది పంపిస్తామంటే ఆయన ఏమంటాడంటే ఇవన్నీ పంపించిన తర్వాత ఇవన్నీ నాకు అవసరం లేదంటాడు. నా దగ్గరే బోడంత ఉంది అంటాడు. నా దగ్గరే చాలా ఉంది. ఒక మాట చెబుతున్నాను. ఏశావు అని ఇస్సాకు కుమారుడైన పెద్ద కుమారుడు గురించి నేను చెబుతున్నా. ఆస్తిలో ఏశావు లాంటి గొప్పవాడు లేడు. అంత గొప్పవాడు. 400 మంది పనివారు ఎప్పుడు ఆయన సపోర్ట్గా ఉన్నారు. ఆరోగ్య విషయంలో కూడా, ఆరోగ్యమే చెప్పండి మహాభాగ్యము. భాగ్యవంతుడిగా ఉన్నాడు ఏశావు. ఆరోగ్య విషయంలో ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. ఆరోగ్య విషయంలో ఇబ్బంది లేదు ఆయనకి. డబ్బు విషయంలో ఇబ్బంది లేదు. పేరు విషయంలో ఇబ్బంది లేదు. ధన విషయంలో ఇబ్బంది లేదు. పనివారి విషయంలో ఇబ్బంది అన్నది అతనికి లేదు పిల్లారా. అతనికి ఏ ఇబ్బంది లేదు. తమ్ముడు సైతం సమాధానం కొరకు అతడు కానుకలు, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే కానుకల్ని అతడు పంపిస్తే, నేను చదువుతున్నానమ్మా చూడండి అక్కడ 14 వచ్చును. అనగా 200 మేకలను. ఎన్ని 100 మేకలు? 20, 200, 20, 30 పాడి ఒంటెలను, అంటే పిల్లల్ని పెడతాయా? వాటి పిల్లలు 40 ఆవులు, 10 ఆంబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని, చూడండి పిల్లరా, అసలు ఎంతగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒడిలో ఉంచిన కానిక దేన్ని చల్లార్చిద్దంట? కోపాన్ని చల్లార్చింది. ఒడిలో ఉంచిన కానిక ఏం చేసింది? సామెతల గ్రంథంలో చదివింది అదే. ఏం చేసింది? కొంత కాకపోయినా కొంత కూల్ చేసిద్ది అన్నమాట. అసలు ఈయన అసలు ఏం దాటికి కూడా లొంగలేదు. అసలు వాటికి కూడా ఆయన లొంగల. ఏంటి, నా దగ్గరే బోర్డంతా ఉంది. ఎంతమందితో వస్తున్నాడు? సుమారు ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతమందితో వస్తున్నాడు? మినిమం చరిత్ర ప్రకారం చూస్తే 20 సంవత్సరాల నుంచి ఉన్నారంట వీళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారంట? 20 సంవత్సరాల నుంచి 400 మందిని రోజు పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ ఏర్పాటు చేయడం మామూలు విషయం అంటే మామూలు విషయం కానే కాదు. అంత గొప్పవాడు. ఆరోగ్య విషయంలో, పేరు విషయంలో, అన్ని విషయాల్లో గొప్పవాడే ఏశావు. అన్ని విషయాల్లో
గొప్పవాడు. పౌలు గారు హిబ్రీలతో చెప్తా ఒక మాట చెప్తాడు. పౌలు గారు హిబ్రీలకు చెబుతా, నాకేమో రిఫరెన్స్ ఇవ్వడం ఇష్టం లేదు, కొన్ని సందర్భాల్లో చెబుతున్నాం. దేవుడే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. 12:16 ఇక్కడ మన అన్నయ్య కనబడతాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకునండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడిననియు మీరెరుగుదురు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఒక రకంగా దూర ప్రాంతం వెళ్ళాడు యాకోబు. కానీ స్వదేశంలో ఉన్న ఏశావు బహు గొప్పవాడు. దేవుని సన్నిధిలో గడపటం అంటే సామాన్యమైన భాగ్యం కాదు. ఇక్కడ దేవుడు ఏశావుని ఎలా పోల్చాడో చూద్దాం. అలాంటి ఏశావు లాంటి వారుగా మీరు ఉండొద్దు, జాగ్రత్త పడండి. ఏశావు నిజంగా విచారం చేశాడా? చేయలేదు. మరి వాళ్ళతో దేవుడు ఎందుకు పోల్చాడు? ఇక్కడ చూసినట్లయితే ఏశావు లాంటి భ్రష్టుడైనను అని ఉంది. ఏంటంట? అతను ఏమంటున్నాడు? దేశదింబరిని అంటున్నాడు. కయోను దోష శిక్ష భరించలేనిది, యెహోవా శాపమునందున వాడు అని ఉంటుంది. ఒకసారిన దానిలో పడును అని ఉంటుంది. దేనిలో పడును? విన్నారా? ఇప్పుడు నా మాట విన్నారా? యెహోవా శాపం నొందిన వాడు వ్యభిచారములో పడును, వేశ్య అనే గుంటలో పడును. అంతేనమ్మా వాక్యం? శాపం నొందిన వాడు అంటే ఇంక చెప్పిన వినకుండా తన మీద శాపం తెచ్చుకున్నవాడు అని అర్థం. అక్కడేమో దేశదెంబరి అన్నాడు కయోను. దోషభరితమైన అంటే ఇక్కడ వాక్యాన్ని చూస్తే దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధి అనిపించకుండా దేవునికి దూరం అయిపోయి వారి జీవితము గుంటలో పడిన వానితో, వేసులతో సాంగత్యం చేసిన వానితో ఈక్వల్ సమానము. దీంతో సమానము. చాలా మంది అంటారు, ఒరే ఆడికి 5 మార్కులు వచ్చినాయి, నీకు 34 మార్కులు వచ్చినాయి, ఇద్దరు సమానం అయిపోయారు కదా అంటారు. అర్థమైన వాళ్ళకి అర్థం అవును కాక. ఇక 35 వస్తేనేగా మా పాస్ మార్కు. 35 వస్తేనన్నా 100కి 34 వచ్చినోడు 5 వచ్చినోడు సమానం అయిపోయినట్టు అయిపోయాడు. ఏశావు చచ్చిపోతానేమో, అయ్యా నాకెందుకు ఇంకా ఇందుకు తీసుకొచ్చే నేను తినేస్తాను అంటాడు. ఏమంటాడు? ఎలా అయినా చచ్చిపోయేదేమో, చచ్చిపోతాను, నాకు దేవుడు రాజ్యం కావాలి, నేను నా జ్యేష్ఠత్వాన్ని ఎందుకు పోగొట్టుకోవాలో అనాలి. చాలా మంది సైతాన్ని చెప్పిందంటే ఎట్టైనా చచ్చిపోతావు కాబట్టి ఇంకా తాగు, ఎట్టయినా చచ్చిపోతావు కాబట్టి ఇదిగో ఈ పాపం చేసేయి, ఎట్టయినా చచ్చిపోతావు కానీ ఇచ్చేసి ఇంకా దోషం పెరుగుతుంది, పాపం పెరుగుతుంది, కీడు పెరుగుతుంది. అందుకని భక్తులైన వాళ్ళు సమయం కొద్దిగా ఉందని ఎలాగైనా ఈ మట్టి దేహం రోజు నాకు కుళ్ళిపోయింది అని ఉపవాసాలు ఉంటారు. వాళ్ళు ప్రయాసపడతారు, దేవుని సేవ చేస్తారు, దేవుని కొరకు వాడబడతారు. పిల్లలు ఎవరి కొరకు వాడబడతారు? దేవుని కొరకు వాడబడతారు. ఒక ఆవిడ ఇంటికి వెళ్తే ఆ 4 ఆజానుబాహులు ఫోటోలు పెట్టుకుంది ఇంటి కింద. ఆజానుబాహులు చూస్తే వాళ్ళు చేసే జాబ్ చెప్పింది, వారు ఏ రాష్ట్రాల్లో చేస్తారో చెప్పింది. చెప్తే చాలా సంతోషం వేసింది అందరికి. చెప్తే అందులో ఆమె ఏం చెప్పిందంటే, ఒక్కడు కూడి పెట్టండి నాయన అని చెప్పింది, ఒక్కడు పలకరించండి నాయన అని చెప్పింది. అప్పుడు ఆయన చెప్పాడంటే, సేవకుడు ఏం చెప్పాడంటే, బాబు ఇంట్లో చీపురి కట్ట అయినా ఉపయోగపడుద్ది. దేనికి? ఓడడానికి. ఆ చీపురి కట్ట కనుక వాడబోయారనుకో ఏం మిగిలింది? ఇంటింటా చెత్తంతా మిగిలిపోయింది. అట్లాగే సంఘంలో ఉన్న నీవు, సంఘంలో ఎంతమంది ఉన్నారు? సంఘంలో నేను కూడా సంఘంలో ఉన్నాను. మనం ధన్యులం. నేను ధన్యుడిని చెప్పడు పక్కన వాళ్ళకి. నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును గాక. సంఘంలో ఉన్న నీవు కనీసం చీపురి కట్ట పని అన్న చేయాలంట, అంటే ఇస్త్రాగులు తీసే పని అన్న చేయాలంట. సంఘంలో ఉన్న నీకు ఏ డ్యూటీ లేకపోతే సంఘంలో ఉన్న మనిషి కాదంట. ఏదో వచ్చానండి వెళ్ళిపోయానంటే ఎప్పుడు ఉండకూడదంట. సంఘం దేవుడిది, శిరస్సు ఆయన.
అవయవాలు మనము. ఇది పని చేయాలంటే ఎన్ని పని చేయాల్సిందే. అన్ని కలిసి చేస్తేనే అందం, అన్ని కలిసి చేస్తేనే చూడడానికి బాగుంటుంది. సంఘంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ సంఘం నాది, ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యము, దేవుడు నన్ను మార్చుకున్నాడు అని కృతజ్ఞతతో ఏదో ఒక పని పూనుకోవాలంట. ఏదో ఒక పని. నీకు అంతకి ఏ పని చేయలేకపోతున్నారు. అయ్యా ఒక 5 నెంబర్లన్నీ ఇవ్వండి, నేను ఫోన్ చేసి చర్చికి రమ్మని చెబుతాను అని చెప్పాలంట. ఓపుకుంటే 4 నన్ను ఇంటికి వెళ్ళి పిలవాలంట. అంతగా ఓపుకుంటే తడిగొట్టేయాలో, చర్చి తొడగొట్టమో, గిన్నె కడగటమో చేయాలంట. లేకపోతే ముందు వచ్చి 2 కుర్చీలు వేయటమో చేయాలంట. ఏంటి పిల్లరా, కనీసం సంఘంలో ఉన్న మనిషి ఆ ఒక్క పని కూడా చేయకపోతే దానికి ఆ అర్థం లేదంట. చీపురి కట్టకి పని ఉంది. ఎవరికి పని ఉంది? నేను సంఘంలోని సభ్యుణ్ణి అని చెప్పండి. ఈ సంఘం నాది, మా డాడీది ఇది, నేను నా దేవుడి బిడ్డని, కుమారుణ్ణి, కుమార్తెని, నేను నా ఇంట్లో పని చేస్తాను. ఎప్పుడు క్రైస్తవుడు సంఘస్థులా ఉండాలి. పెద్ద తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చూసినా లోకంలో పనులన్నీ చేసుకుంటారు. లోకంలో జ్ఞానం అంతా వారు మీద పని చేస్తూ ఉంటారు. దేవుడి ఇంట్లో పని చేయడం, దేవుడి సన్ని గడపడం మనకు అలవాటు ఉండదు. ఇక్కడ ఎందుకు చెప్పాడంటే ఈ మాట, ఎంత ఉన్నా సున్నా అని చెబుతున్నాడు. ఇక్కడ నీవు లోకంలో ఎంతైనా సంపాదించుకో, ఎన్ని పనులన్నీ చేసుకో, దేవుడి ఇంటిలో నువ్వు పని చేయకపోతే, దేవుడు సన్నిధి నువ్వు అనిపించబోతే అది శాపకరమైన జీవితమే. ఆ పర్వతానికి తీర్పు తీర్చబడిద్దంట. ఆ పర్వతం నుండి ఆ పర్వతాన్ని వేరే వారు స్వాధీనపరుచుకుంటారంట. ఏశావు పర్వతాన్ని వారు స్వాధీనపరుచుకుందరు. ఏశావు పర్వతానికి తీర్పు తీర్చబడిను. ఎందుకంటే ఏశావు తనకి జీవితంలో మనం చూసినట్లయితే ఇంకో రెఫరెన్స్ చూపించి ఆయన గురించి చెబుతాను. వెనక్కి తీనమ్మ కొంచెం. హెబ్రీయులు రాసిన తర్వాత ఏముండితే యాకోబు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయారా? 4:4 చదువుతారా? వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహము చేయగోరును. చూడండి పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే లోక స్నేహము ఎవరితో వైరమంట? దేవుడు మంచి కృపనిచ్చాడు, ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిలోంచి అతడు దేవుడి బిడ్డల దగ్గర నుంచి, దేవుని బిడ్డల సహవాసం నుంచి లోతని వ్యక్తి దూరంగా వెళ్ళిపోయాడు. నేను చెబుతున్నాను పిల్లరా, నీ జీవితంలో లోకస్తులతో స్నేహం ప్రమాదము. లోక స్నేహము దేవునితో వైర్యము, సహవాసపు దోషం పనిచేసింది. పరలోక రాజ్యం చేరాలని ఎంతమందికి ఆశ ఉంది? దేవుడు మీ ఆశను నా ఆశను తీర్చును గాక. నేను గనక లోకస్తులతో స్నేహం చేస్తే ఏమని మనసు వచ్చిందంటే, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, లోకంలో ఘనతగా ఉండాలి, నా బిడ్డలెట్టుండాలి, నేనెట్టుండాలి, నా స్థితి ఇలా పెరగాలన్న మనసుండి తప్ప పరలోక సంబంధమైన విషయాలు ఎప్పుడు వెళ్ళి ఎక్కడ మీటింగ్ జరుగుతుందో, ఎక్కడైనా చర్చి కడుతున్నారేమో అక్కడ ఒక ఇటుకి రాయని తిద్దాం ఇలా మనసు వచ్చిద్దా? చెప్పండి పిల్లరా. వాళ్ళతో మాట్లాడిన సేపు అయ్యా ఇప్పుడు వెళ్ళిపోయి కాసేపు ఏకాంత ప్రార్థన చేసుకుందాం, అయ్యో దేవుడు ప్రేమ ఇలా ఉంది, పలానా వారి కోసం మనం 4-5 కలిసి గొలుసు ప్రార్థన చేద్దాం అనిపించిద్దా? ఏమనిపించింది పిల్లరా? యోహాను అందుకని చెబుతాడు పత్రికల్లో, లోకములో ఉన్నదంతా శరీరాశ, లోకస్తులతో మీరు పరిచయాలు పెంచుకుంటే శరీరాశులు పనిచేస్తే పాపం చేయాలని మనసు వచ్చింది, చూసిందల్లా కావాలని మనసు వచ్చింది, మనుషులు ఘనత కోరుకునే మనసు వచ్చింది. దేవునితో సహవాసం చేస్తే, దేవుడి బిడ్డలతో సహవాసం చేస్తే ఆ ప్రభావం మనమే పనిచేసి మనము మండి నిజంగా దేవుని పరిచర్లో వాడబడతాం. దుష్ట సాంగత్యము మంచి నడవడికి ఏం చేసింది? చెరిపివేసింది. ఈ రోజున పెద్ద గొప్పగా చెబుతున్నారు, నాకు పలానోళ్ళు తెలుసు, పలానోళ్ళు తెలుసు, పరలోకం వెళ్తారు వాళ్ళు, వారిని వెంబడిస్తే నువ్వు పరలోకం వెళ్తావా?
నీ మాటలు వాళ్ళు వింటే బాగుపడతారు, కానీ వాళ్ళ మాటలు నీ వింటే ఏం బాగుపడతావు? 4 ఏళ్ళు కూర్చున్నారు. మొన్న ఈ 4 కాసులు కొన్నాడంటే మాకు 3 కాసులు కొన్నాడులేండి, ఈసారి క్రిస్మస్ కల్లా ఇంకో 3 కాసులు పెంచుతా అన్నాడని చెబుతారు వీళ్ళు లోకస్తులతో. మన దగ్గర ఇప్పుడు మాదేపల్లిలో ఉంటున్నాడు, ఆ బ్రదరు వాళ్ళ భార్య ఏదో మ్యారేజ్కి వెళ్తా అన్నారు. వెళ్తానంటే ఏదో మీ ఇష్టమయ్యా, మీ మనస్సాక్షి అన్నా నేను. తర్వాత ఈయన ఎందుకని ఒక్కడే వెళ్ళాడు, అక్కని తీసుకెళ్ళా. నేను ఆయన వెళ్ళావా వెళ్ళలేదా ఆయన అడగలా. వచ్చిన తర్వాత నేను సామాన్యంగా అడగను. ఆయన వచ్చి అన్నాడు ఒకసారి, అయ్యా ఈ బుద్ధారం వెళ్ళపోవడమే మంచిదైంది అయ్యా అన్నాడు. ఏంటంటే అక్కడ ఆడవాడు చూస్తే ఈవిడు నా ఇంటి రంగం నాకు పొట్టిసారి కొంటావా లేదా, నాకు ఆ గొలుసు కొంటావా, నాకు చేయించవా, నువ్వు ఏం చేసుకుంటావు ఇదంతా అని పెట్టేదయ్యా, వెళ్ళపోవడమే మంచిదయ్యా అంటున్నాడు ఈయన. నేను అయ్యా ఎస్ అని చెప్పలేదు అని చెప్పలేదు, బయటి పరిస్థితులు అలా ఉంటాయని చెప్పటానికి అతను చెప్పాడు. ఈ లోక స్నేహము ఎవరితో వేయమంట? ఇక్కడ మరీ పచ్చిగా చెప్పిన మాట, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో. యెహోవా శాపమునందిన వాడు దేంట్లో పడతాడు? ఏశావు లాంటి భ్రష్టుడైనను. అంటే ఇతడు ఎవరితో స్నేహం చేశాడంటే, నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే టోటల్గా ఏశావు అంత గొప్పవాడు, అంత ఆస్తిపరుడు. ఏశావు యొక్క తాత పేరేంటి చెప్పండి? అబ్రహామా? ఎంత విశ్వాసవీరుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత నీతిమంతుడు, ఎంత దేవుడితో సహవాసం చేసిన వాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపేటలు కట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం కట్టారు? ఏశావు తన జీవితంలో బలిపేటలు కట్టడం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదు, దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించడం తెలియదు, దేవుని సన్నిధికి విలువడం తెలియదు, తీసి పడేశాడు అంతే. దేవుడు సన్నిధి లేకుండా నువ్వు ఏ చేసినా అది ఏమైపోద్దో తెలియదు ఏశావుని బట్టి. వీళ్ళ పర్వతాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు, వీళ్ళ పర్వతానికి తీర్పు తీర్చబడింది. వీళ్ళ పర్వతానికి, ఎందుకంటే ఏశావు దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేశాడు. లోతు ఆ దోతలు వెళ్ళినప్పుడంట యూత్ మీటింగ్ పెట్టుకున్నాడంట గౌన్ల దగ్గర కూర్చొని. ఎవరితో? అబ్రహాం యొక్క పనివారితో పెట్టుకున్నాడా? అబ్రహాంతో మాట్లాడుతున్నాడా పని? ఏమన్నా అందరు కలిసి ఏమన్నా దేవుడికి బలిపేటలు కట్టాడు? ఏమన్నా ఏం చేశాడు? అయ్యా నేను చదువుతున్నాను, మన అంత అదృష్టవంతులు ఎవరు లేరు, మనం అంత భాగ్యవంతులు ఎవరు లేరు. మనకి ఎంతో ఒక రేగుల చెట్టు ఏదో ఒకటి కొంచెం మందిరం ఉంది, అంత కావాలంటే ఒక మందిరం అంటాడు, అంత కావాలంటే ఇంట్లో అన్న మందిరం మనం చేసుకుంటాం. దేవుడు పాదాల దగ్గర గడపకుండా గనక మన జీవితానికి దేనికి చోటు ఇచ్చిన ఉపయోగం లేదు. అందుకని దావీదు అంటాడు, ప్రభా నా యందు శుద్ధ హృదయం కలగజేయ్యా, స్థిరమైన మనసు నూతనంగా. నా మనసు పాడైపోయిందయ్యా, నాకు మంచి మనసు లేదయ్యా, నా మనసు చంచలం అయిపోయింది. ఇప్పుడేదో పశ్చాత్తాపడుతున్నాను, కానీ ఈ మనసుకు అలవాటు అయిపోయింది చెడ్డై చూడటం, ఈ మనసుకు అలవాటు అయిపోయింది శరీరాన్ని పాడు చేసుకోవడం, ఈ మనసుకు అలవాటు అయిపోయింది లోకంతో పాపంతో గడపడం. అయ్యా దేవా నాకొద్దు ఆ మనసు అయ్యా, నీ కొరకు నిలిచి ఉండే స్థిరమైన మనసు నూతనంగా మరలా నాకు ఇవ్వయ్యా. ఈ పాప జీవితం నాకు నీ సన్నిధి నుంచి నాకు దూరం చేయొద్దు తండ్రి, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా. దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమించారో అంటాడు, ఇదిగో నిన్ను నేను క్షమించానంటాడు, నేను నీ బిడ్డలకి ఆ సింహాసనాన్ని ఇచ్చానని దేవుడు చెబుతాడు. అదే వంశంలోని యేసు ప్రభువారు వచ్చారు. పిల్లరా ఇక్కడ చూడండి, ఆజ్ఞలు గైకొన్న వారి జీవితాల్లో దేవుడి సన్నిధి ఎలా నిలిచిపోయిందో. చాలా సార్లు నేను చెబుతున్నాను పిల్లరా, నిన్ను నన్ను ఏ స్థితి నుంచి దేవుడు లేపాడు ఒకసారి గుర్తుపెట్టుకో. దేవుడు లేనప్పుడు ఎంత నరకాన్ని అనిపించాం మనం, దేవుడు లేనప్పుడు ఎంత శాపాన్ని అనిపించాం మనం, దేవుడు లేనప్పుడు ఎంత కీడుని అనిపించాం మనం, ఎన్నిసార్లు చచ్చిపోదాం అనుకున్నాం మనం, ఎన్నిసార్లు మరణానికి దగ్గర అయిపోయాం మనం, ఎంతగా సాతాను చేతులు కీలుబొమ్మ అయిపోయాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మంచి భాగ్యాన్ని ఇస్తే, లోకంతో స్నేహం, మనుషుల్లో పేరు, మనుషుల్లో ఘనత, జనాల్లో డబ్బు,
ఇది ఏది ముగ్గురు దినాన అక్కడికి రాదు. దేవుడి సన్నిధిలో దేవుడు హెచ్చించే కొలది దేవుడి సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. అరే దేవుడు ఎంత ఇచ్చినా ఈ జీవితంలో దేవుని సన్నిధిలో గడిపినట్టుగా లేదు. ఇక బలిపెట్టాలు కట్టినట్టుగా లేదు పిల్లారా. ఎందుకనో కానీ ఈ మానవ స్వభావం ఎందుకనో కానీ మరి ఆ మనిషి యొక్క బుద్ధి ఎంతో కానీ ఏంటి కట్టుకోండి నమ్మిద్దంట గొర్రె. సైతాన్ని కూడా నమ్ముతాం మనం. ఈ డబ్బు శాశ్వతం కాదని తెలుసు, దాన్నే నమ్ముతాం. పేరు శాశ్వతం కాదని తెలుసు, దాన్నే నమ్ముతాం. మానవుడు బుద్ధి ఏంటో కానండి దేవుడికి మాత్రం చోటేవు. ఎంత మేలు చేశాడు మనకి. నిజంగా మారు మనసు పొందిన వారు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొందిన వారు ఉన్నారా? నేను మారు మనసు పొందానని ఆ సంతోషం ఎక్కడ దొరికిద్దా? కానీ సాతాను ప్లాన్ స్కెచ్ గీశాడు. నేను ఎక్కడికైనా వెళ్తావు కానీ దేవుడి సన్నిధికి వెళ్ళకుండా చేస్తాడు. నేను ఏదైనా చేస్తావు కానీ దేవుడి పని చేయకుండా చేస్తాడు. ఏశావు జాబితాలో తీసుకెళ్ళిపోతున్నాడు నిన్ను. ఏశావు సంతతిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు నిన్ను. ఒక రోజున తీర్పులోనికి, అదేనమ్మ చివరి వచ్చిన అదేనా, ఏశావు యొక్క పర్వతమానికి ఏం తెస్తాడంట? మేరీ గ్రేస్ యొక్క చదువమ్మా. ఏశావు సంతతిలోనికి ఏం తీసుకొస్తాడు? సియోను కొండ వేరు. చదవమ్మా, పర్లేదు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, తీర్పులోనికి వచ్చేస్తాం మనం. దేనిలోకి వచ్చేస్తాం? కలిపి రేటింగ్ లాగా ఉందా మీకు? ఏమన్నా ఇవ్వాలా జనాలకి? అర్థమవుతుంది ఏమన్నా నా భాష? ఎవరికన్నా 2 ముక్కలన్నా అర్థమైతే చాలు. ఏమ్మా ఏంటి? అసలు 400 మంది జమలే గారు, 400 మంది పనులు అంట. 20 సంవత్సరాలు మేపినా ఈయనకి ఎంత ఉంది? ఇంకా ఎవరిని ఇస్తానంటే ఎవరికైనా ఏమంటారు? బాబు ఇవ్వయ్యా, నువ్వు ఇస్తానన్న ఆఫరింగ్ నేను ఇది కాదనాలి అంటారా లేదా? ఈయన ఏమంటున్నాడు? నాకేమి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఏశావు లాంటి వారుగా మీరు ఉండకుండా జాగ్రత్త పడండి. ఏశావుకి ఆరోగ్యం లేదా? మంచి ఆరోగ్యం ఉంది. ఏశావుకి ఆస్తి లేదా? విస్తారమైన ఆస్తి ఉంది. ఏశావుకి లేనిది ఏంటి అంటే దేవుడి సన్నిధి లేదు. దేవుడు శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనికి లెక్కలోకి వేస్తాడు. 5 మార్కులు వచ్చినోడు 34 మార్కులు వచ్చినోడు తప్పినట్టు అని ఎలా వేస్తామో వేస్తారా? రండి మీరు దిద్దుతారు ఎప్పుడన్నా? మార్కులు వేస్తారా? రండి 100/100 వేస్తారు, లేకపోతే 34/100 సంథింగ్ ఏదో వేస్తారు. ఒక మాట, దేవుడు దీవించే కొలది దేవుడి ఇంట్లో పనిచేసేవారుగా మనం ఉండును గాక. దేవుని బిడ్డలతో మాత్రమే సహవాసం చేసేవారుగా మనం ఉండును గాక. లోక స్నేహాన్ని యేసు నామములో డిలీట్ అవును గాక. ఏంటి పిల్లరా? లోతు మేలు పొందుకున్నాడా? కయోను మేలు పొందుకున్నాడా? ఏశావు మేలు పొందుకున్నాడా? డబ్బు తక్కువ వాళ్ళకి ఏమన్నా, ఆరోగ్యం తక్కువ ఏమన్నా, పేరు తక్కువ ఏమన్నా? ఇప్పుడు వచ్చిన భయంకరమైన దెయ్యం సంఘాలు ఏంటంటే, మేము దేవుడు నమ్ముకున్నాం, ఇంత సంపాదించుకున్నాం, దేవుడు నమ్ముకున్నాం, జబ్బులు పోయినాయి. మరి దేవుడు నమ్ముకున్నావు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఆనందం నిలిచిందో? ఏ తక్కువైందని దావీదు ఏడ్చాడు. దేవా, నీ రక్షణ ఆనందం నాకు మరలా నూతనంగా. ఎందుకంటే ఆ రక్షణ సంతోషం ముందు ఏదైనా సరే దానికి సాటి. ఎందుకంటే హృదయంలో పాపం పోయినప్పుడు ఎవరు ధనులు? అతిక్రమ పరిహారం పొందినవాడు, పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషించిన వాడు ధన్యుడు. హ్యాపీగా ఉంటాడు. నాగేడు బ్రహ్మ చచ్చిపోతే పరలోకి వెళ్తాను అనుకుంటాడు. నాగేడు దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. హృదయంలో కపటం ఉండదు. ఏదున్నా సరి చేసుకుంటాడు. ఉబ్బుకిద్ది, నీటి కుండలా ఉబ్బుకిద్ది. బైబిల్ ఉన్నవారు బైబిల్ చూపించండి సరే, నాకు ఇట్లా బైబిల్ చూపించండి సరే, ఇలా బైబిల్ చూపించండి. ఈ బైబిల్ పట్టుకొని పాపానికి విడుదల పొంది మనం రక్షణానందం అనిపించబోతే నువ్వు ఎన్ని కలిగి ఉన్నా సరే గుడ్డుసున్నానే. ఎప్పుడు ఎలా ఉండాలంటే, ప్రభా నీ సన్నిధిలోనే గడపాలయ్యా, నీ సన్నిధిలోనే గడపాలయ్యా. సమయం దొరికినప్పుడల్లా నీ సన్నిధిలో నేను గడపాలయ్యా, నీ సన్నిధిలోనే. దావీదు పిల్లలకు కావలసినంత ఆస్తి లేదంటారా?
దేశం ఉందా? దేశాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక కాసు బంగారం ఉందా? 4 కాసులు ఉన్నాయండి. ఏమున్నాయి? ఎందుకని ఏడ్చాడు అంత బాగా? ఆ రక్షణ ఆనందం కావాలని. ఏంటి? నీలోనే ఆనందం అంట. ఎవరిలో ఆనందం అంట? ఎవరిలో ఆనందం అంట? మనిషిలో పాపం పోకపోతే అతడు శాపగ్రస్తుడే. ఇక ఆ మనిషికి నెమ్మది ఉండదు. దేవుడి సన్నిధిలో ఎప్పటికప్పుడు కూర్చొని మనం అడగవలసిన మాట ఏంటంటే, ప్రభువా ఏది దూరమైనా పర్వాలేదయ్యో, ఈ కీడు మాత్రం నాకు వద్దయ్యా, నిన్ను దూరం చేసేది ఏది వద్దు అంటాడు కయ్యోను. అయ్యో దేవో, ఈ దోష శిక్ష నేను భరించలేనిది. బొరుయాను మోపాడా? శత్రువులను పంపించాడా చంపేయమని? క్యాన్సర్ పెట్టాడా? హెచ్ఐవి పెట్టాడు దేవుడు ఏమన్నా? ఎందుకని అంత బాగా ఫీల్ అయ్యాడు? దేవుడి సన్నిధి నుండి ఏమైపోయాడు? ఆ అధ్యాయం చదివారా? దూరం తట్టుకోలేక. దేవుని సన్నిధి అంటే మనకి ఎంత నిర్లక్ష్యం అయిపోతుందో ఈ రోజుల్లో. అయ్యా, అందరికి వందనాలు. మీరు దేన్ని దూరం చేసుకున్నా దేవుడి సన్నిధి దూరం చేసుకోమహం. దేవుడి సన్నిధికి ఏదైనా అడ్డొస్తే దాన్ని తీసి పడేయండి, పర్లేదు. అసలు ఏదన్నా ఇబ్బంది వచ్చి కొంచెం అటు ఇటుగా ఉంటే ఎట్టగొట్ట కొన ఊపిరితో ఉన్న కాళ్ళు లాగుతున్నా, చేయి లాగుతున్నా, తలని పట్టుకునే వెళ్ళిపోతాం హాస్పిటల్కి. తలకి లాగేస్తుంది అనుకో, పార్సి నొప్పి వచ్చి ఏం చేస్తాం మనం? ఎట్టగొట్టి వెళ్తే ఎట్టగొట్టి తగ్గిద్దిలే అని చెప్పేసి. ఏంటి? ఒకళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోయినా పర్లా, మందిరంలోకి రా, దేవుడు స్వస్థపరచపోయినా పర్వాలా, చచ్చిపోతే పర్లోకి వెళ్తాం. కానీ దేవుడి సన్నిధి మొత్తం దూరం అమ్మా. దేవుడి సన్నిధి దూరం అయిపోయి మనం ఏం చేసినా అంటాడు, దేవా నేను ఎక్కడ పోతానయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి, నేను వెళ్ళి ఏం చేయగలను? రాత్రి అంతా అలేసాడు. ఏం దొరికిందంటే, దొరికినా ఇంకేం సంతోషం ఉంటుంది. ఇక ఏంటి, 100 టన్నులు చేపలు దొరికినా సంతోషం ఉంటుంది అవని. భావం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి తెలీదు దేవుడి సన్నిధిలో ఉన్న సంతోషం ఇంకెక్కడ దొరకదని. దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు. అందుకని ఆయన అంటాడు హృదయవంతుడితో కయ్యోను, దేవా ఈ దోష శిక్ష నేను అంటే నా వల్ల కాదిక, నువ్వు ఏ శిక్షను విధించు, కానీ ఇది మాత్రం నాకు విధించొద్దు అన్నట్టుగా ఉంది అక్కడ అర్థం. నువ్వు ఏ పనిష్మెంట్ అన్నా, చాలా మంది అంటారు ఏదన్నా పనిష్మెంట్ ఇది కాదు ఇంకోటి ఏంటో చెప్పు అంటారా? పిల్లలైన వాళ్ళు ఏమంటారు? అది కాదు కానీ ఇంకోటి ఉంటే అట్టుంది పాపం. ఈయనకి నేను చెబుతున్నాను, ఆయన యాకోబు ప్రేమించి యేసోవును విడిచిపెట్టినట్టుగా ఎందుకనో దేవుడి కృప మనకు దొరికింది భాగ్యం. మనకన్నా మంచివాళ్ళు గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేయలేదు ఎప్పుడు? మనం ప్రార్థన చేస్తే కన్నీరు తొడవలేదా? మనతో మాట్లాడలేదా దేవుడు? మనల్ని ఆదరించలేదా? ఎందుకు మనుషులతో స్నేహం, లోకస్తులతో స్నేహం ఎందుకు మనకి? లోకస్తుల మాటలు మనకి ఎందుకు? ఏంటి లోకంలో వాటి కోసం ఎందుకు వెంపర్లాట్లు మనకి? నాకు అర్థం కాదు. ఈ బతికిన లోకస్తులే అంటున్నారు, ఈ 4 రోజులు ఏదో ఒక జపం జపించి వెళ్ళిపోతామని అన్నారు. ఆ జపాలు జపిస్తే వాళ్ళతో మాట్లాడతాడా లేదా అని తెలియదు. కానీ మన దేవుడు కలిగి ఉన్నదానికి అసలైన దాన్ని పట్టుకున్నాం మనం. ఇక వదలొద్దు అయ్యా, నేను నీ పాదాలు వదలనయ్యా, నాకు ఇంకేదో వద్దయ్యా, నువ్వుంటే చాలు, నీ యొక్క సన్నిధికి నాకు దూరం చేయొద్దు అంటాడు. ఏంటయ్యా అంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను ఒక వరం అడిగాను, నేను నా కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో గడపాలని. ఏం వరం అంట? అన్నిట్లో లేనిది ఎక్కడుంది ఆనందం చెప్పండి? నీవు దేవుడి సన్నిధి దూరం అవుతున్నావు అంటే సాతాను మోసం చేస్తున్నాడు. ఇప్పుడు పైకి కనబడినట్టుగానే ఉంటుంది మంచిగా. నువ్వు గనక రక్షణానందాన్ని, మారు మనసుని, హృదయ శుద్ధిని, దేవుడి సన్నిధి అనిపించలేకపోతే తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దో చెప్పలేము. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దో చెప్పలేము. నువ్వు ఏది కలిగి ఉన్నా అది నీ వెనకాల రాదు. ఏది కలిగి ఉన్నా నీ వెనకాల రాదు.
నువ్వు కలుగున్న పేరు ప్రఖ్యాతులు వెనకాల రావు. నీ కలుగున్న ఏ లోక సంబంధ మనిషిని వెనకాల రాడు. నిజంగా అన్నిటికన్నా భయంకరమైన శాపం ఏంటంటే దేవుడు సన్నిధిలో గడుపుకొని దూరం అవటమే. ఈ వాక్యం నేను చదివినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. చదివేప్పుడు ఏం వచ్చిందంటే వచ్చేసి మందిరంలోనే కూర్చోవాలనిపించింది. భయం వేసింది నాకు కూడా, ఏడుపు వచ్చేసింది, బాగా ఏడుపు వచ్చేసింది. అసలు నాకు ఇవన్నీ మన దేవుడు పాదాలు ఉంటే చాలు అనిపించింది. దేవుడు పాదాలు ఉంటే చాలా అనిపించింది. మన తెలుగులోలంగా మనకి ఎన్నో పనులు ఉంటాయి. మనకి ఎన్ని పనులు ఉంటాయి? ఉంటాయండి. జ్ఞానం గలవాళ్ళు, తెలుగు గలవాళ్ళు ఏంటి వద్దమ్మా తెలివంతా డిలీట్ అవును కాక, వద్దయ్యా వ్యర్థమైన పనులనే డిలీట్ అవును కాక, ఆ లోక స్నేహం అంతా వేస్తున్న నామలు డిలీట్ అవును కాక. ఆమెను మాత్రం చెప్పట్లా, బాధ కలుగుతుంది జనాలకి. ఏంటి ఏసై సన్నిధిలోనే గడిపిన 4 రోజులు గడపడానికి దేవుడు సహాయం చేయను కాక. ఈ రోజు నుంచి నేను చెబుతున్నాను, కనీసం గడ్డి పరగ లేపేంత పని కూడా నీకు చేయకపోయినా పర్లేదు, దేవుడు సన్నిధి మాత్రం ఇస్తావు మాకంట. నీకు దేవుడు ఎట్టయినా పోషిస్తాడు. దేవుడు ఎట్టయినా పోషిస్తాడు. అది దూరమై నువ్వు ఏం చేసుకున్న ఉపయోగం? ఈ రాజు అయినప్పుడు కూడా ఎంత అయ్యా నీ రక్షణానందాన్ని మరలా నాకు రక్షణ ఆనందం. కూర్చున్నా సంతోషం, నించున్నా సంతోషం. ప్రయాణం చేస్తున్నా అనిపించింది నాకేంటి దేవుడు ఉన్నాడు. సాతాను అనేది ఇప్పుడు ప్రయాణం చేస్తున్నావు, యాక్సిడెంట్ అయితే అయితే అయింది, నేను పరలోక రాజ్యం ఉంటాను, నాకు భయం ఏంటి? ఒకప్పుడు దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు మనకు ఆ ధైర్యం లేదంటారా? ఉందా లేదా? 3ంటికి లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ సంతోషం ఉందా లేదా? ఆ ధైర్యం ఇప్పుడు ఉందా? నాకేంటిలే చచ్చిపోతే ఏంటంటావు అన్న ధైర్యం ఉందా ఇప్పుడు? వెంటనే పిల్లలేంటి, భార్య ఏంటి, ఇన్ని పనులు ఏంటి, నువ్వు వత్త తీసుకొచ్చావు ఏంటి? ఏంటయ్యా అవ్వ అవ్వ అంటాడు. అవ్వ నన్ను తీసుకొచ్చాడు ఆదాము గారు. ఏంటి ఎవరైనా తీసుకొచ్చారా? ప్రేమ దేవుని, మనం అందరము దేవుని బిడ్డలం. మనందరం ఎవరి బిడ్డలం అంటే దేవుని బిడ్డలం. ఒకసారి నాతో పాటుకి ఎవరు వచ్చారు, వాళ్ళు దేవుడు నమ్ముకోవాలి. మేమందరం కలిసి ఒకసారి కలిసాం హైదరాబాద్లో నవాటల్లో. ఆ పక్కన పెద్ద హాల్ ఉండిద్ది, కళ్యాణ మండపం. మాతో పాటుగా 2-3 ఉంటే వాళ్ళు వేరే కార్లు వచ్చారు, దిగిపోయి లోపలికి వెళ్ళి వస్తున్నారు. మీరు ఎందుకు వెళ్ళారయ్యా? వాళ్ళు ఎవరంటే ఎవరో పొలిటీషియన్ ఉంది. భోజనానికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుంటారు. భోజనానికి ఒక 200 రకాలు లిక్విడ్ తాగే స్వీట్లో ఒక 200 రకాలు ఎట్లా పెట్టారు. ఏమయ్యా వాళ్ళు మనం పిలవలేదు, మనం అందరి కార్లు మన కారు కూడా వాళ్ళ కారే అనుకున్నారు, మీరు తినేసి వస్తాం ఏంటంటే పాస్టర్ గారు మీకు వాక్యం బాగా తెలుసుకోండి అన్నారు. అవునండి అంటే ఆయన అన్నారు, ఇప్పుడు మనందరికి పితామహుడు ఎవరు? అసలు ఫస్ట్ దేవుడు ఎవరు తయారు చేశాడంటే ఆదాం గారు. ఆదాం గారిని బట్టేగా మనం అందరం వచ్చింది అన్నారు. అవునయ్యా అన్నాను. మరి ఆదాం గారు మన తాత అయితే మనం ఆయన మనవాళ్ళేగా, మనవాళ్ళు అయితే వాళ్ళు మనవాళ్ళే, మనం కూడా మనవాళ్ళే. ఇప్పుడు ఏముందండి, పిలవపోయినా మనం వెళ్ళి అర్థం చేసుకుని తినేసి వచ్చేయాలంటున్నారు. వాళ్ళు ఏమి వచ్చేయాలంట? తినే విషయంలో ఎంత ఏకాత్మ వచ్చిందో. పెళ్ళిళ్ళు కాడికి వచ్చేపాటికి మా గెజ్జే కావాలి, ఏమంటారు మా కులమే కావాలి ఏంటి అంటామా లేదండి? మాకు పిల్లలు ఉన్నారండి, మా గజ్జి అవసరం లేదు, వేరే గజ్జి అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి సొంతం చేయొచ్చింది చూడండి. ఏంటి ఒక భక్తుడు చెప్పాడు, క్రైస్తవంలో మాత్రం కులం చచ్చిపోతే దేశంలోని కులం ఉండదంట. క్రైస్తవంలో కులం లేదు లేదు అని చెప్పి కులం పాటించేదే క్రైస్తవులు అంట. ఇలాంటప్పుడు ఓటు ఎవరు వేయరు, అట్లాగే అనుకుంటారంతే. ఇప్పుడు సేమ్ కులంలో చేస్తే కులంలో బంధువుల్లో పేరు ఉండిద్ది, వేరే కులంలో చేస్తే ఏముండిద్ది? ఇంకోటి ఏంటి చెప్పినా, వీళ్ళకు ఇప్పుడు వాడు ఓతపదం ఏంటంటే బయట వాళ్ళని వేరే వాళ్ళు చేసుకున్నాం అనుకో ఎట్టుంటారో తెలియదు, వాళ్ళ స్వభావాలు ఎట్టుంటాయో తెలియదు అని చెబుతారు. ఏంటి సరే మా గజ్జే అనుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు బాగుంటే పర్లేదు, బాగుంటున్నాయి కొన్ని పరిస్థితులు. ఏంటి పిల్లారా, ఆదాం గారి సంతానం ఇప్పుడు గుర్తురా జనాలకి. ఒక్క మాట, ఈ బైబిల్ చదువుతుంది పిల్లారా, బైబిల్ ఒకసారి పట్టుకుని అందులో ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఈ బైబిల్ ప్రకారం జీవించి దేవుడు రాజ్యం వెళ్ళును గాక. ఆమేన్ ఆమేన్.
ఏం కావాలి? ఈరోజు దేవుడు నేను వాక్యం చెబుతుండగా తెల్లటి వస్త్రాలతో వర్ధ ఖడ్గంతో ప్రభు దిగొచ్చి అయ్యా మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకోవాలి మనం? ఏంటండి? ఆరోగ్యం కోరుకోవాలా? డబ్బు కోరుకోవాలా? పిల్లలకి పెళ్ళిళ్ళు కోరుకోవాలా? లేకపోతే పిల్లలకి ఇంకా పిల్లలు పుట్టాలి ప్రభాని కోరుకోవాలా? ఏం కోరుకోవాలండి? చెప్పాలి. స్లోగా చెప్పండి అమ్మా, నాకు వినపడి మళ్ళీ ఇబ్బంది పడతాను. ఇటువైపే సౌండ్ నాకు ఎప్పుడు ఏంటో కానీ. ఎప్పుడు ఏం కోరుకోవాలండి మనం? దావీదు ఏం కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు చెప్పండి? దేవుని సన్నిధి మాత్రమే కోరుకున్నాడు. నిజంగా అందరూ ఒకసారి ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మీరందరికీ దేవుడు మేలు చేయను గాక. ఆమేన్. ఏంటి ఏం కోరుకుంటారు ఇక్కడి నుంచి? నిజంగా దేవుడి సన్నిధి ఎంతమంది కావాలి? దేవుడి సన్నిధే కావాలని ఏది? అబ్బా, అప్పుడున్న సంతోషం దేవుడి దగ్గర ఉన్న సంతోషం ఎక్కడ లేదని చెప్పండి పక్కన వాళ్ళకి. దేవుడి సన్నిధిలో ఉన్న సంతోషం ఎక్కడ చూస్తాను. నేను కనుక పరలోకం కనుక ఉంటే రేపు నుంచే పైపుల్ రోడ్లోనే దేవుడు ఎందుకనో నిన్న మొన్న దోమతరలు కొట్టించారు, బాత్రూమ్ల పనులు అయిపోయినాయి, దోమతరల పనులు కూడా అయిపోయినాయి పైపుల్ రోడ్లో. ఏంటి పైన ట్యాంకులు కూడా పెట్టేశారు, నీళ్ళు జారేయకుండా ట్యాంకులు కూడా పెట్టేశారు. ఏంటి మనోళ్ళు రాజేష్ బ్రదర్ వీళ్ళందరూ జాన్ బ్రదర్ నుండి చేసేసారు వర్క్ అంతా. ఏంటి ఇప్పుడు మన ప్రార్థన ఒకటే, పైన ఏదో కంకరే ఉన్నాయి, ఇదంతా క్లీనింగ్ సెక్షన్ మనం చేసుకుంటాం మనకు, అది వేరే విషయం. ఏంటి ఎంతమంది దేవుడి సన్నిధి అంటే ఇష్టమో కనబడతారు. ఈ సీసీ కెమెరా ఉంటుంది కదా, ఫోటో తీసి పంపిస్తాను ఎవరి కాళ్ళకి. నేను ఏంటమ్మా ఏంటయ్యా మీరేంటి ప్రార్థన రాలేదు అని అన్నాక ఫోటో పంపిస్తాను. అమ్మా ఇవి చెయ్యెత్తిన వాళ్ళు ఎవరు, వీళ్ళ పేర్స్ ఏంటి, ఎందు నిమిత్తం ఇచ్చిరో మీకేమైనా తెలియజేస్తున్నట్లయితే మేము బహుగా సంతోషపడతాం. ఏంటి ఈ చెయ్యెత్తిన వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మీరు మాకు తెలియజేయగలరు. పంపించచ్చమ్మా, వాట్సాప్లో ఏమనంటే పంపించచ్చా? ఏంటి ఏం కావాలని అడిగితే ఏం చెప్పాలి మనం? ఇంకోసారి చేతులెత్తి చెప్తారా? ప్రభు నిలబడ్డాడు తెల్లటి వస్త్రాలతో. ఒకసారి కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తన ఒకసారి. ప్రభు స్థలంలో తెల్లటి వస్త్రాలతో వర్ధ కట్టుకుంటూ నిలబడి ఉన్నాడు. అమ్మా నా కుమారి, నా కుమారుడా నీకేం కావాలి అని అడిగాడు. ఏం కావాలో చెప్పండి మీరు. ఇటు సౌండ్ రాట్లా నాకు జెంట్స్ పక్క నుంచి. అయ్యో మీకు ఏమి వరము కావాలను, ఏమి వరము కావాలని నేను అడుగుతున్నాను. కళ్ళు తెరవండి ఒకసారి. అమ్మాయి అయిపోయింది. అబ్రహాం గారి దగ్గరికి భార్య భర్తలు ఇద్దరు వచ్చారంట. ఆయన భర్త ఏమో ఉత్సాహం ఎక్కువైపోయి అయ్యా పలాందే మీకు ఇచ్చేస్తానా ఏది అంటున్నారంట. అంటే భార్య అట్ట పట్టుకొని పిక్కమాసం పెట్టేసిందంట. కొంచెం అయ్యగారిని చూడంగానే నీకు ఏం మాట్లాడాలో తెలియదు, కొంచెం కంట్రోల్ అవ్వు అని చెప్పేసి. అదంటే ఈయన అంటున్నా అయ్యగారు ఎదురుగానే ఉన్నారంట. మాట్లాడి జమలాన్ని వైపు తిరిగాంట. జమలాన్ని వైపు తిరిగి చీట పెట్టేసి 4 టిట్ అంటున్నాంట. ఇది అట్టగా అంటాను. అట్టగా మనం కళ్ళు అయ్యగారు మూసుకున్నారులే, మనకేం పర్లేదు. ఏంటి ఒక సిస్టర్ మారు మూసుకుంది. దేవుడు మాట్లాడాడు స్వరంతో, భయపడకము నేను నీకు. ఎంత సంతోషం ఉండిద్ది అన్నమాట. ప్రార్థన చేసుకుంటే ఎంత సంతోషం ఉండిద్ది. సమాధానం దేవుడి దగ్గర ఉంది, సంతోషం. మనం ఏం చేస్తున్నాం? మన భారాలు మనం మోసుకొని ఏసైకి ఏమైక మోసుకొని దేవుడు అంటే నీ భారం యుహ మీద మోసుకొని ఇక మొయ్యలేక మన మీద వేసుకొని ఇక నేను వెళ్ళలేను, ఇంకా నా బతికి వేస్ట్, ఎందుకులేండి పాస్టర్ గారు, ఇంకా దేవుడు పిలిస్తే చూస్తున్నాను, ఇంకా ఆ పిలుపు కోసమేనండి, ఇంకా నాకు ఇంకేం లేదు భారం అని చూస్తున్నాం. భారం ఎవరి మీద ఇవ్వమంటే ఎవరి మీద వేసుకుంటున్నాం? మన మీద వేసేసుకుంటున్నాం. దేవుడి సన్నిధిలో ఏకాంతంగా గడిపినప్పుడు ఏంటి నేను చెబుతున్నాను, అయ్యా మారుమూసి వాళ్ళకి కోటాలు పడుతున్నారు కదా, మేమందరం మారుమూసి పొందేసిన వాళ్ళం అని అనండి మీరు ఒకసారి. పర్లేదు, నేను దాని గురించి కామెంట్ చేయను, అసలు కామెంట్ చేయను. ఏంటి కొంచెం కూడా కామెంట్ చేయను, మిమ్మల్ని కించపరచను మాట. మారుమూసి పొందితే మీ పైన కూడా శుభ్రం చేస్తున్నాం. ప్రార్థన అవటం ఇప్పుడు సీననే సూర్యకక్క వీళ్ళు మన పెద్దపాలేరులు ఉన్నారు చర్చికి, వీళ్ళందరూ కలిసి సీతారామమ్మ గారు చిన్నప్పుడు గారు వీళ్ళందరూ గమ్యాలు తీసుకొని అవన్నీ పైనంతా నీట్గా చేసేస్తారు. మీకు ఇంకేమైనా టైం ఉంటే నేను పెయింట్ కూడా వేపిస్తాను. ఇక పైనంతా మీరేక ప్రభా నాయన ఏసయ్య వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే వదలొద్దు ఇక ప్రార్థన. మనం ఏంటి పిల్లరా, ఎక్కడ దొరకంది ఏసైలోనే దొరికింది.
ఎక్కడ దొరకదు, దేశంలోనే దొరుకుతుంది. దయచేసి దీన్ని పోగొట్టుకోమాకండి. ఎప్పుడున్నాయి ఉంటానే ఉంటాయి. ఏంటి దావీదు కానీ డబ్బు తక్కువ, ఏశావు కానీ డబ్బు తక్కువ? ఏంటి ఏం కోరుకున్నారు వాళ్ళు? ఏంటి పాపం చాలా ప్రయాసపడ్డాడు కానీ దొరకలేదు. విలువైన దాన్ని పోగొట్టేసుకున్నాడమ్మా ఏశావు. ఏముందిలేదే, మనకి ఎలా ఉంటుంది అంటే, ఈయన పని ఉందనుకో, ప్రార్థన ఉందనుకో, ఏముందిలే సాయంత్రం వెళ్దాంలే అనిపించింది మనసు. ఏశావులాగా ఏముంది జాగ్రత్తత్వం నాకు కావాలా ఏంటి? ఏంటంట దేవుడి సన్నిధి నాకు కావాలా ఏంటి? నాకు బోర్డని పనులు ఉంటే. కష్టంగా ఉంది ఈ మాట. ఏమన్నా మీరేముందంటే ఉన్నాయి అమ్ముకున్నారు, పని పాట లేదు, ఇక అదే పనిలో ఉంటారు. మేము కాబట్టి తెలియగలవాళ్ళం, మేము ఏదో బాగా కూడబెట్టుకుంటున్నాం. ఏం పెట్టుకుంటున్నారు? వాళ్ళు బళ్ళు అవటానికి చిన్నప్పుడు కదా ఎంత టైం పట్టాలి? గట్టిగా 2 నెలలు వచ్చిన అయితే చాలంట. ఇక అమ్మా బకెట్ నీళ్ళు నువ్వే పెట్టి, నేను పెట్టలేను అంటారు. బాగున్నప్పుడు అయ్ వెళ్ళు, నువ్వు పుట్టింటికి వెళ్తావా వెళ్ళవా అంటారంట. ఇప్పుడు ఎవరు అవసరం అయ్యారు? ఇప్పుడు భార్య అవసరమైంది ఇప్పుడు పాపం. ఏంటి నేను చెబుతున్నాను మీకు, దండం కాలు పట్టుకొని చెబుతున్నాను, ఎవరితోనే యుద్ధం చేయండి కానీ భార్యలతో యుద్ధం చేయమండి మీరు. అతను వేరేలతో యుద్ధం చేయలేదు కాదు. ఏంటి ఒక రకం చెప్పాలి, కాలు పడినా చేయి పడినా మూతి వంకర పోయినా వాళ్ళే చిన్నపిల్లల సాకేది మనం. అమ్మ నాన్న కూడా సాకలేరు. ఏంటి మనకు వయసు వచ్చి ఉండేది కదా, సాకలేరు. ఏంటి భార్యలతో మాత్రం యుద్ధం చేయమంటున్నాయి. ఏంటి నిజంగా ఒక రకం చెప్పాలంటే భారతీయ స్త్రీలు గొప్పోళ్ళు, నేను బాగోపోతే చూసుకునేది వాళ్ళే. ఏంటి వీళ్ళు అంటారు పెద్ద గొప్పగా, కట్నం ఎందుకండి అంటే, ఇంతకాలం ఎవరు పోషించాలి మరి, ఏం తీసుకురాకుండా వస్తే మరి అన్నవండినది డబ్బులు ఎరుతారు? నాగేశ్వర గారు అన్నవండిన డబ్బులు ఎరుతున్నారంటే ఇస్తున్నారేమన్నా అన్నవండినందుకు? అమ్మాయి కొంచెం వేడి నీళ్ళు పెట్టు, ఎంతో ఇబ్బందిగా ఉంది అట్లాగనే అంటారు పాపం వాళ్ళు. ఏమంటారు? కొంతమంది పేషెంట్లు నేను చూస్తూ ఉంటారు, కుర్చీలోనే కూర్చుంటారు, టయానికి టిఫిను, టయానికి టీయా, టయానికి టాబ్లెట్లు. వీళ్ళు ఏదో మంచి యువరాజులా కూర్చుంటారు కాదు, హెల్త్ బాగోగా వాళ్ళని బండ్రోతులా పనిచేస్తూ ఉంటారు పాపం. వద్దు పిల్లలు, అట్లా ఉండొద్దు. అన్నిటికన్నా ఏది మిన్నా అంటే దేవుడు పాదాలే మిన్నా. దేవుడు పాదాలు తప్ప ఇంకేది మనం కోరుకోకుండా ఉండును గాక. ఆమేన్. కయ్యోని కన్నా గొప్పవాళ్ళం కాదు మనం, ఏశావు కన్నా గొప్పవాళ్ళం కాదు. ఏంటి చాలా ప్రయాసపడ్డా అంటే తర్వాత మారుమనసు పొందామని. మొన్న వారం విన్నాం, బుద్ధి లేని వాళ్ళు చాలా అడిగారంట, కానీ అవకాశము దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకేమి ఇచ్చాడు? దావీదులాగా మనం ప్రయాసపడి, ప్రభా నాకు నీ పాదాలే చాలయ్యా, నీకన్నా నాకు ఏది ఎక్కువ పని, ఈరోజు ముఖ్యమైన పని ఏది అంటే దేవుడి సన్నిధిలో గడపటం, అంతే. ఈరోజు ముఖ్యమైన పని ఏంటి మనకి? తర్వాత ఏ పనైనా ఎవరు లైఫ్లో చూడండి, దేవుడు దేని బట్టి ఇలా ఉన్నాం మనం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏంటి మా కెజమ్మని అడిగామనుకో, నిజమేనయ్యా దేవుడు రక్షించబోతే నేను ఏమైపోయాను. ఏంటి గోల్డ్ లాంటి వజ్రం లాంటి భర్త కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటి ఏది చేసినా బయట ఎవరికి చెప్పడు. అవును కదమ్మా? దేవుడు రా చెబుతాడు ఏంటమ్మా? చెప్పడు అసలు. ఏంటి అవును కదమ్మా? మా సూర్యకప్పన అక్కన అడిగామనుకో, దేవుడు దైవాలు ఇలా ఉన్నామయ్యా అని చెబుతుంది. అంటారు వీళ్ళిద్దరని కాదు, ఎవరినైనా సరే, నేను నన్ను అడిగినా సరే. ఏంటి కుక్కకి మనకి తేడా లేదు. మేము ముందే ఆడవుడికి తలపట్లు వేసుకుని మాటలు మళ్ళీ. ఎవరి దయవల్ల? దేవుడి దయవల్లే. మరి దేవుడి సన్నిలో గడపకుండా నష్టాలు సరిపోతే ఎట్లా? ఏడుపు వచ్చేసింది నాకు ఈ వాక్యం చూసి. ఎందుకు అసలు మనకి ఎందుకు వచ్చింది అసలు? ఏంటి అవునా కదా రామారావు గారు? అసలు ఎంత భాగ్యం ఇచ్చాడు మనకి. మొహం నిండా సంతోషం, నోటి నిండా నవ్వు ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? మర్చిపోతే ఎట్లా మనం? న్యాయమేనా మర్చిపోతే? దేవుడి కన్నా ఏది ఎక్కువ మనకు చెప్పండి? ఒక్క మాట చెప్పండి, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదని చెప్తారు ఎవరన్నా? మీకు 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 అనిపిస్తే చెప్పండి, పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి. ఇచ్చారమ్మా ఎవరికన్నా సెకండ్ ఇచ్చారు? ఇవ్వలేదా? నేనే దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదు. ఉపాస ప్రార్థన జరిగితే ఉపాస ప్రార్థనల పని ఉపాస ప్రార్థనలు, మన పనులు మన, అంతేనా? ఏంటండి మన పనులు పక్కన పెట్టి యేసయ్యతోనే గడుపుతాం.
యేసయ్య ఏదైనా హెచ్చించాలన్నా తగ్గించాలన్నా. మోకరించండి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన అంతే. చిన్న ప్రార్థన మోకరించి ఎవరికి వాళ్ళు నోరు తెరిచి ఒకే ఒక్క మాట చెప్పండి. యేసయ్యా